హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా? లేదా మంచి వ్యక్తి ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా? అనే గురించి మాట్లాడదాం. సో, మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మర్యాదగా మాట్లాడడం లేదు. ఇప్పుడు డబ్బు ఉన్నది, లేనిది గురించి మాట్లాడుకుందాం. మీకు మీ చుట్టుపక్కల మీరు ఏ బట్టలైనా సరే, ఒక మురికి బట్టలేసుకున్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే, నీ చుట్టుపట్టు నీ నీ ఉండే చుట్టుపక్కల సర్కిల్‌లో ఉండే మనుషుల దగ్గర ఉన్నప్పుడు, సో, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, ఎన్ని లేవు, నువ్వెలాంటోనివి, మంచి వ్యక్తివా కాదా, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి, నువ్వు ఎలాంటి బట్టలేసుకున్నా సరే, నువ్వు ఎలాంటి స్టైల్ చేసినా సరే, నువ్వు ఎంత సింపుల్‌గా ఉన్నా సరే, వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే, నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. నువ్వు ఎలాంటి బట్టలేసుకున్నా సరే, నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో, వాళ్ళు ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ప్రేమతోటి, అభిమానంతోటి. రెండోది ఏమిటి అంటే డబ్బు గురించి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను మర్యాదతోటి, ఒక రెస్పెక్ట్ తోటి మాట్లాడతారు. ఒక మాట నువ్వు అన్నా కూడా వారికి తిరిగి అనరు. ఎందుకు అంటే నువ్వు డబ్బుతోటి ఏదైనా చేయగలవు వాళ్ళని. సో, అది భయపడి చాలామంది నీకు రిటర్న్ మాట్లాడరు, తిరగరు. రెస్పెక్ట్ అనేది తానంతట తాను రావాలి. పెద్దోళ్ళైనా సరే, చిన్నోళ్ళైనా సరే, తెలియని వ్యక్తికి ఆటోమేటికల్లీ రెస్పెక్ట్ ఇస్తారు చాలామంది. చూడండి మీరు, నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఒక బ్రదర్ అని మాట్లాడతారు మీరు. సో, నీ నోరు మంచిగుంటే ఊరు కూడా మంచిగా ఉంటాది అంటారు. నువ్వు మాట్లాడే విధానం మంచిగుంటే వాళ్ళు కూడంగా అదే విధానంతో మాట్లాడతారు. నువ్వు ఏ విధంగా మాట్లాడతావో వాళ్ళు కూడంగా ఆ విధంగా మాట్లాడతారు. నీకు నచ్చిన బట్టి ఉండడం కన్నా అందరి కోసం ఉండడమే బెస్ట్ అనిపిస్తది. రెస్పెక్ట్ కావాలి అంటే నువ్వు డబ్బులు సంపాదించు. డబ్బులు ఎలా సంపాదిస్తావంటే 10 మందికి సహాయపడేలా. నీ గురించి లేదా నీకు అరే! తొరే అన్నవాడు మళ్ళీ నీ దగ్గరికొచ్చి, "అన్నా నీతో నాకు అవసరం పడింది." లేదా వాడు నీ దగ్గరికొచ్చి నీకు ఒక రెస్పెక్ట్ తోటి మాట్లాడతాడు చూడు, అది నీకు కావాలి. నీ లైఫ్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాడొస్తాడు. నీకు ఒక టైంలో అరే! తొరే అన్నవాడు కూడంగా డబ్బుతోటి మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ తోటి లేదా నీతో అవసరపడ్డప్పుడు ఒక బ్రదర్ ప్రేమతో మాట్లాడతాడు. ఎవరైనా సరే. నలుగురు నీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాలి. ప్రేమతో అంటావా? ఆ ప్రేమతో కొన్ని రోజులే ఉంటది. నువ్వెంత మంచి వ్యక్తి అయినా సరే, నీ దగ్గర డబ్బులు లేవనుకో ఎవరు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు. నువ్వెంత కరెక్ట్‌గా ఉన్నా సరే, తీసుకున్న అప్పు లేదా తీసుకున్న డబ్బులు నీకు తిరిగియ్యాలని మనసుంది కానీ నీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నువ్వు ఇవ్వలేవు కాబట్టి వాళ్ళు నీకు ఎలాగైనా సరే కొంచెం తక్కువ అని చూస్తారు. నిన్ను ఎలాగైనా సరే వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచిస్తారు. డబ్బు ఉంటే ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు తీసుకున్న అప్పులు లేదా తీసుకున్న డబ్బులు కరెక్ట్ టైమ్‌లో కట్టినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక విధంగా రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. నీకు ఒక టైంలో అరే! తొరే అలా ఇలా మాట్లాడినవాడు, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి పోకుండా వాడే నీ దగ్గర రావాలని చూసు. వాడికి మంచి లైఫ్ నీ దగ్గర ఉండదు. లేదా నీతో వానికి అవసరపడాలి. అది డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా వస్తది చాలా మందికి. సో, నీకు అరే! తొరే నీతో నాకు అవసరం లేదని నిన్ను ఒక విధంగా మాట్లాడినప్పుడు నిన్ను హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నీ దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు మిస్ చేసుకున్న వాళ్ళు వస్తారా రారా అని పక్కన పడితే ఆ ఊహ ఎంత బాగుంటుందో అది నువ్వు ఒకసారి కలగానే తెలుస్తది. మీరు చూడండి, కొందరు శ్రీమంతులుంటారు. డబ్బున్న వాళ్ళుంటరు. డబ్బున్న కొడుకులు పెద్దవాళ్ళకు, వాళ్ళ ఏజ్‌లో వాళ్ళ తండ్రి ఏజ్ ఉన్న వాళ్ళకు, లేదా వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఒక మర్యాద లేదు, పాడు లేదు. కాకయో, బాబాయో, మామనో ఇలాంటి పదాలు వాడినప్పుడు వాళ్ళకి గూడంగా ప్రేమ ఉంటది. అలా కాదు. వీళ్ళకి డబ్బు ఉందని అహంకారంతోటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. డబ్బనేది డబ్బు చూసి ప్రేమ రాకూడదు. నీ మంచితనాన్ని చూసి, నీ మంచి లక్షణం చూసి, మంచి మనసుతోటి డబ్బులు రావాలి. సో, నేనేం చెప్తాను అంటే, రెస్పెక్ట్ కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ప్రతి ఒక్కరు నిన్ను లైక్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. నీకేమిచ్చినా సరే నీకు రిటర్న్‌గా మాట్లాడరు. డబ్బులంటే ఏదో 10, రూ. 20, రూ. 1,00,000 కాదు. కొన్ని ఊహించలేని ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా చాలా చిటికెడలో అది క్లియర్ అయిపోతుంది. అలాగే రెస్పెక్ట్ అనేది మనసుతో రావాలి అంటారు కదా! మనసుతో వచ్చినా సరే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్ పెట్టుకోవాలి అంటే నువ్వు అడిగిన టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ నువ్వు అలా చెప్పిన మాటకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయితావు. అదే పరిస్థితి నిన్ను తెచ్చిపెడుతుంది. సో, అందుకే నేను చెప్తున్నానంటే రెస్పెక్ట్ కావాలా? డబ్బు కావాలా? ప్రేమతోని కావాలా? అంటే డబ్బు ఉంటే ఖచ్చితంగా అందరూ వస్తారు. డబ్బుంటే ప్రేమ కూడా దొరుకుతుంది.
డబ్బుంటే నీకు రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. నీ ఏజ్‌లో ఎంత పెద్దోడైనా సరే అతని నీ దగ్గరికొచ్చి మాట్లాడతాడు ఒక రెస్పెక్ట్ తోటి. సో, అదే కదా నీ జీవితం మార్చాలనేది. నేనేమంటానంటే సింపుల్‌గా చెప్పాలి అంటే నువ్వు రెస్పెక్ట్ కావాలంటే డబ్బులు సంపాదించు. 10 మంది నీ దగ్గర రావాలి. కానీ నువ్వెవరి దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి సిట్యుయేషన్, అలాంటి స్కిల్ నేర్చుకోవాలి. రేపు ఉంటామో లేదో తెలియనన్నప్పుడు ఒకవేళ కళ్ళు తెరిచి ఉంటే నీ గోల్‌ని సాధిస్తావు. ఒకవేళ తెరిచి చచ్చిపోతే అక్కడనే పోతావు. సింపుల్. సో, ఎవరో ఏదో అన్నారని ఫీల్ గాకు. ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఒస్తది. నువ్వు డబ్బు సంపాదించు. నువ్వు ఒక మంచి పేరు తెచ్చుకో. సక్సెస్‌గా ఖచ్చితంగా నీకు నీకు అరేతోర అన్నవాడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినవాడు, నిన్ను టార్చర్ పెట్టినవాడు కూడా గాని నువ్వొచ్చి నీ దగ్గరికొచ్చి సారీ జెప్తాడు. ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నంత మాత్రాన. ఒకవేళ వాళ్ళకు ఇచ్చిన మాట నువ్వు ఇయ్యకపోయినప్పుడు వాళ్ళు నిన్ను చాలా హీనంగా జూస్తారు. చాలా దరిద్రంగా చూస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? రెస్పెక్ట్ కావాలి అంటే నీకు డబ్బులు ఉండాలి. ప్రతి ఒక్కరు నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఎదురు సమాధానం ఎవ్వరు జెప్పరు. డబ్బుంటే ఏదైనా చేయగలవు. ఎలాంటి ప్రేమనైనా పొందగలవు. ఎలాంటి రెస్పెక్ట్ అయినా సరే నువ్వు ఇవ్వగలవు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు నీ మనసును చూసి కొందరు లైక్ చేస్తారు. కొందరు డబ్బులు చూసి లైక్ చేస్తుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.